అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. నేను చెప్పే కంటెంట్ పూర్తిగా వినండి. ఏదో ఒక నిమిషం 2 నిమిషాలు చూసి ఎదరికి వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. మొన్న మనం వీడియో చేసుకున్నాం. thumbnail వచ్చి చంద్రబాబు నీకు దమ్ముంటే ఇంటి లోపల నుంచి బయటికి రా, నీ సంగతి తెలుస్తాను అని చెప్పి ఒక భోగ్యాడు మాట్లాడాడు. భోగి అదే మన జోగి రమేష్. ఆ వీడియోలోనే చాలా విషయాలు చెప్పారు. ఒకటి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, ఫేక్ రాజకీయాలు ఇవన్నీ గురించి చెప్పారు. అది మనకి అది జనానికి నచ్చలేదో చూడలేదో నాకు తెలియదు. బట్ చూడకపోతే ఆ వీడియో చూడండి. నేను దాంట్లో చెప్పినట్టు ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. 2004 నుంచి 2009 వరకు వాళ్ళ నాన్న అధికారం ఉందని చెప్పు వేల కోట్లు తినేసేది. సరిపోలా. ఆ తినే క్రమంలో ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు వాళ్ళ జీవితాలు నాశనం చేసేది. మారేడా? మారలా. 2019 నుంచి 24 వరకు సేమ్ రూట్, సేమ్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు టార్గెట్ మళ్ళీ. ఈరోజు 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్ గురయ్యారంటే దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు, ఇది ఒక కేస్ స్టడీ. ఒరే, ప్రమోషన్ ఇచ్చి జాయిన్ అవటానికి వెళ్ళాలంటే ఈ టాస్క్ నువ్వు పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే నీకు ప్రమోషన్ అక్కడికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు, లేకపోతే కుదరదు అని ఒత్తిడి పెడితే ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకే మానవత్వం ఉంటుంది. చెయ్యాలని లేకపోయినా చెయ్యాలి, తప్పదు. అలాగే చేసి ఇరుక్కున్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ప్లాన్ వేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన, దీనికి మ్యాప్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన. దీని అన్నట్టుకే బ్యాక్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఇద్దరు, హెడ్ 1, 2. వాళ్ళు ఏం పాపం చేశారని ఇలా చేస్తున్నారు? మీరు ఎలా చేశారు? తమరు జైల్లో ఉంటే మిగిలిన అందరూ జైల్లోకి వెళ్ళాలా? డైరెక్ట్ తాడేపల్లి కొంపకి తాకుద్ది. ఇది నేను చెప్తున్నాను, ఈ రోజుని నోట్ చేసుకోండి. అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంది ఇది. నేను చెప్పేది ఆసామసిగా తీసుకోవద్దు, కరెక్ట్గా చెప్తున్నాను. నేను ఏ పేపర్లో, యూట్యూబర్లో ఎన్నైనా చెప్పనివ్వండి, నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్ వెళ్తుంది. ఎందుకంటే చేశారు, అయిపోయింది. ఇంకా రాష్ట్రం మీద కుళ్ళు, కుతంత్రం, ఫేక్ న్యూస్లు, డ్రామాలో ఆపలా. స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి నాయకుల్ని లోపలేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది కూటమి ప్రభుత్వం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ ఫేక్ గడైనా, ఫేక్ న్యూస్ పెట్టినా జనవరి నెల నుంచి మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి, ఆలోచించుకోండి బాగా. రేపు జనవరి నెల నుంచి ఏ యూట్యూబర్ అయినా సరే ఫేక్ న్యూస్ మాట్లాడితే, ఓకే తప్పు చేస్తే ఖండించండి, నో ప్రాబ్లం. ఫేక్ న్యూస్లు చెప్పేసి లేనిది ఉండలేదు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వాగితే చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటాక రెడీ అయిపోయారు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి.